వెల్కమ్ లెర్నర్స్. ఐ యామ్ డాక్టర్ టి గంగారాం, లెక్చర్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎస్విఏ గవర్నమెంట్ కాలేజ్, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము మిగిలిన ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ 56 నుంచి 62 వరకు మనకు ఏఎస్ఓ 2025 క్వశ్చన్ పేపర్లో డిస్కషన్లో భాగంగా కాన్సెప్ట్ వైజు క్వశ్చన్ పేపర్ సాల్వింగ్ చూస్తున్నాం కదా. మనకు మామూలుగా 10 యూనిట్లు ఉన్నాయి సిలబస్లో సబ్జెక్ట్లో. ఒక్కొక్క ఆ, యూనిట్లో మనకు 15 క్వశ్చన్లు వస్తాయి. 10 యూనిట్లకి 150 అవుతాయి. కానీ ఎకనామిక్స్ క్వశ్చన్లు 49 వరకు వచ్చాయి. అంటే ఒకటిలో కొంచెం ఎక్కువ ఇచ్చారు. అంటే ఒక్కొక్క యూనిట్లో 15 కన్నా ఎక్కువ ఇచ్చారు. అలాగే ఇందులో 50 నుంచి 62 వరకు అంటే 13 క్వశ్చన్లు ఈ కామర్స్ క్వశ్చన్లు, అకౌంటింగ్ క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి మీకు ఊరికే పరిచయం చేయడానికి నాకున్న నాలెడ్జ్తో మనం జెమినీ ఏఏ ద్వారా తీసినవి. నేను అకౌంట్స్ చెప్పడం లేదు, అకౌంట్స్ చదువుతున్నాను. మా కామర్స్ మిత్రులు, కామర్స్ లెక్చరర్ మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి చూద్దాము. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా ఈ కాన్సెప్ట్ మీద వచ్చింది ఇది. ఇక్కడ ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు అన్నమాట ఇవి. ఇవి ముఖ్యంగా 3 విషయాలు మనము సంతృప్తిపరచాలి. క్రైటీరియా అంటారు దాన్ని. ఇక్కడ రెవెన్యూ సంబంధించింది, ఆబ్జెక్టివిటీ, ఫీజిబిలిటీ అంటే సంబంధితం, ప్రస్తుతత అది ఉందా లేదా అనేది, నిష్పాక్షికత అన్బయాస్నెస్గా ఉండాలి, అలాగే సాధ్యత ఫీజిబిలిటీ, ఈ 3 కూడా చూడాలి. ఈ రెవెన్యూ సంబంధించింది ఏమంటే వినియోగదారులకు పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. దీని ఉద్దేశం ఏమంటే అవసరమైన సమాచారాన్ని వదిలేసి నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వివరాలను మాత్రమే, అనవసరమైన దాన్ని వదిలేయాలి, అవసరమైన దాన్ని మాత్రమే ఇవ్వాలి. సమాచారం ద్వారా వ్యాపారం యొక్క గతాన్ని విశ్లేషించగలిగితే లేదా భవిష్యత్తును అంచనా వేయగలిగితే దాన్నే రిలవెంట్ అంటారనమాట. అనవసరమైంది ఇవ్వకూడదు. ఇక్కడ నిష్పాక్షికత, అకౌంటింగ్ ప్రమాణాలు వ్యక్తిగత అభిప్రాయాలకు లేదా పక్షపాతాలకు తోవి లేకుండా ఉండాలి. ఒకరు చేసిన లెక్కలు ఇంకొకరు టెస్ట్ చేస్తే అవి కరెక్ట్గా ఉండాలి. లెక్కలు రాసే వ్యక్తి తన సొంత ఇష్టానుసారం కాకుండా సరైన ఆధారాల ప్రకారం నమోదు చేయాలి. ఇప్పుడు ఒకే లావాదేవీని ఇద్దరు అకౌంటెంట్లు చూసినప్పుడు వారిద్దరూ ఒకే కన్క్లూషన్కి రావాలి. దీనికోసం ఇన్వాయిస్లు, బిల్లులు, రసీదులు వంటి ఆధారాలు పెట్టుకో ఉండాలి. సరి చూడగలిగే శక్తి కూడా అంటారు దీన్ని నిష్పాక్షికత. అలాగే సాధ్యత, ఫీజిబిలిటీ, ప్రమాణాలు సిద్ధాంతపరంగా ఎంత బాగున్నా అవి మనం ఆచరించడానికి వీలుగా ఉన్నాయా లేదా చూడాలి. అకౌంటింగ్ నిబంధనలు పాటించాలి. వాటి వలన బెనిఫిట్ అయ్యే ఖర్చు కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ నిబంధనలు పాటించడం వలన బెనిఫిట్ వాటిని అమలు చేయడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా ఉండాలి. బెనిఫిట్ ఎక్కువ ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి. ఇక్కడ అదనమాట. దీని మీద క్వశ్చన్ అడిగాడు. ఈ నిబంధన క్లిష్టంగా ఉండి దానివల్ల వ్యాపారానికి అదనపు భారం పడుతుంటే అది ఫీజిబుల్ కాదు. సమాచారం సులభంగా మరియు తక్కువ ఖర్చుతో సేకరించేట్టుగా ఉండాలి. మనం అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏఎస్బి ఏదైనా కొత్త నిబంధన తెచ్చేటప్పుడు ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉండేలాగా చూస్తుంది. ఇప్పుడు ఈ రిలవెన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడాలి, ఇది యూస్ఫుల్గా ఉండాలి, లక్ష్యం అనమాట. ఆబ్జెక్టివిటీ, ఆధారాలతో కూడిన నిష్పాక్షిక సమాచారం పెట్టుకొని వ్యాపారం అనేది చేయాలి, ఇది నమ్మదగినగా రిలయబుల్గా ఉండాలి. ఫీజిబిలిటీ, అతి తక్కువ ఖర్చుతో సులభంగా అమలు చేయగలగాలి ఆ నిర్ణయాన్ని, ఇది ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. మనము ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండ్ ఏఎస్ అనేది భారతీయ అకౌంటింగ్ విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిందే ఇది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది. ఇది భారతదేశంలోని కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే వారి ఆర్థిక నివేదికలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దీనికోసం రూపొందించిందే ఈ ఇండిఏఎస్. మనం ఇవి అంతర్జాతీయంగా వాడే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్కి దాదాపుగా సమానంగా ఉంటాయి. దీని ముఖ్యమైన లక్షణాలు ఏమంటే ఈ ప్రపంచీకరణ, మన దేశీయ అకౌంటింగ్ ప్రమాణాలను ప్రపంచ ప్రమాణాలతో ఇది లింక్ చేయగలగాలి. ఫెయిర్ వాల్యూ అకౌంటింగ్, పాత పద్ధతుల్లో ఆస్తులను కొన్న ధరలకే హిస్టారికల్ కాస్ట్కి చూపించేవాళ్ళు. కానీ ఇండియాస్ ప్రకారం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువకు, ఫెయిర్ వాల్యూ న్యాయమైన విలువకు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. స్పష్టంగా ఉండాలి, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. డీటెయిల్డ్ డిస్క్లోజర్స్ మనకు స్పష్టంగా వెల్లడించేలాగా ఉండాలి. దీనివల్ల మోసాలకు తావుండదు. ఇది ఎవరికి వర్తిస్తాయంటే ప్రస్తుతం అన్ని కంపెనీలకు ఇది వర్తించడం లేదు. స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన కంపెనీలకు, 250 కోట్ల కంటే ఎక్కువ నెట్వర్త్ ఉన్న కంపెనీలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ ఇండియాఎస్ 1 అంటే
ఈ ఆర్థిక నివేదికల సమర్పణ గురించి చెప్తుంది. ఇండియాఎస్ 2 అనేది ఇన్వెంటరీ సరుకు లెక్కింపుల గురించి, వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ గురించి చెప్తుంది. ఇండియాఎస్ 16 అనేది ఆస్తులు, ప్లాంట్ మరియు యంత్రాలు వాటి గురించి చెప్తుంది. ఒకవేళ వీలైతే మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. మనకు సిలబస్‌లో అయితే ఇది వస్తుందో లేదో తెలియదు. ఇండియాఎస్ 115 అనేది కస్టమర్ల నుంచి వచ్చే ఆదాయం, రెవెన్యూ మరియు కాంట్రాక్ట్స్ విత్ కస్టమర్స్. ఈ పాయింట్ల గురించి చెప్తుంది. ఈ ఇండియాఎస్‌కి సంబంధించిన ప్రమాణాలు ఇవి ఉదాహరణలు మాత్రమే. చాలా ప్రమాణాలు ఉన్నాయి. చిన్న కంపెనీలు వీటినైతే పాత అకౌంటింగ్ స్టాండర్డ్స్‌నే వాడుతున్నాయి. దీనివల్ల ప్రయోజనాలు ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు వస్తాయి. మనం మిగతా విదేశీ కంపెనీలతో పోల్చడం సులభం అవుతుంది. వ్యాపారం యొక్క నిజమైన విలువ అనేది ఇది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. 56వ క్వెషను. ఇక్కడ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఈజ్ కన్సిడర్డ్ టు మీట్ ది 3 ఎసెన్షియల్ క్రైటీరియా ఆఫ్ రిలవెన్స్, ఆబ్జెక్టివిటీ అండ్ ఫీజిబిలిటీ. ఇక్కడ మిగతావన్నీ లేవు చూడండి. కాస్ట్ అనేది మూడో కాన్సెప్ట్‌కి వస్తది. మేనేజ్మెంట్ కాన్సెప్టు, యాక్చురల్ కాన్సెప్టు, కన్జర్వేషన్ ఇవి అసలు లేనే లేవు వాటిల్లో. మనకుండే మూడిట్లో. కాబట్టి ఇక్కడ మెజర్మెంట్ కాన్సెప్టు, కాస్ట్ కాన్సెప్టు, యాక్చురల్ కాన్సెప్టు, కన్జర్వేషన్ ఆప్షను 2 అనేది కరెక్ట్. మనకు లాజిక్ ఏమంటే ఇక్కడ కాస్ట్ కాన్సెప్ట్ రికార్డ్స్ అసెట్స్ ఎట్ యాక్చువల్ ప్రైస్ కాస్ట్, పర్చేజ్ కాస్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ వాల్యూ, రిలయబుల్ అండ్ ఫీజిబుల్ అమౌంట్ ఉంటుంది. ఇది 3 తీసుకోవాలి. మనం ఇక్కడ రాంగ్ ఎందుకంటే యాక్చురల్ రేటింగ్ టు టైమింగ్ అనేది, కన్జర్వేషన్ రిలేట్స్ టు ప్రూ ప్రుడెన్స్. కాబట్టి మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది బార్డర్ అనమాట. ఇవి దీనికి సంబంధించింది కాదు. మనకుండేటివి 3 కాన్సెప్ట్లే. యాక్చురల్, ఆబ్జెక్టివ్, రిలయబుల్. ఇక్కడ రిలవెన్స్, కాస్ట్, ఆబ్జెక్టివిటీ, ఫీజిబిలిటీ అనమాట. ఇవి చూస్తాయి. కాస్ట్ తగ్గించడమే మన ప్రాధాన్యత. ఇక్కడ నెక్స్ట్ లయబిలిటీస్ గురించి చూద్దాము. నెక్స్ట్ కాన్సెప్టు 57వ క్వెషన్ లయబిలిటీస్ గురించి వచ్చింది. లయబిలిటీస్ అంటే వ్యాపార సంస్థ ఇతరులకు చెల్లించాల్సిన ఒక బాధ్యత లేదా అప్పు. బయట వ్యక్తుల నుంచి తీసుకున్న వస్తువులు, సేవలు, నగదుకు ప్రతిఫలంగా భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సిన దాన్నే మొత్తాన్నే లయబిలిటీ అంటారు. దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమంటే ప్రజెంట్ ఆబ్లిగేషన్ అనమాట. ఇది ప్రస్తుతము ఏదో ఒక గతంలో జరిగిన లావాదేవీ వలన ఈ బాధ్యత ఏర్పడి ఉండాలి. మనము నిన్న కొన్న అప్పుకు సరుకులు కొనడం, మనం ఉదాహరణకు నిన్న అప్పుకు సరుకులు కొనడం వలన ఈరోజు అప్పు ఏర్పడిందనమాట. దీనికి మనం బాధ్యత తీసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్, ఈ బాధ్యతను తీర్చడానికి భవిష్యత్తులో వ్యాపారం నుంచి నగదు లేదా ఆస్తులు బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్పులు తీర్చడానికే కొంతమంది అమ్మేస్తూ ఉంటారనమాట. బయట వ్యక్తులకు చెల్లింపులు, పేయబుల్ టు ఎక్స్టర్నల్ పార్టీస్, యజమానికి కాకుండా బయట వ్యక్తులకు, బ్యాంకులకు, సప్లయర్లకు ప్రభుత్వం ఇచ్చే బాధ్యతను ఈ లయబిలిటీ అనేది సూచిస్తుంది. రకాలు ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీసు, క్రెడిటర్స్, సరుకులు సరఫరా చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు, బిల్ పేయబుల్స్, స్వల్పకాలిక రుణాలు. ఈ 3 ప్రస్తుత అప్పుల కిందకు వస్తాయి. దీర్ఘకాలికంగా నాన్ కరెంటు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేటివి మనము 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత చెల్లించాల్సిన అప్పులు ఇవి. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్స్, డిబెంచర్లు, మార్టిగేజ్ లోన్స్ ఇట్లాంటివి అనమాట. అప్పునకు కొనుగోలు, క్రెడిట్ పర్చేజెస్. మీరు వ్యాపారం కోసం సరుకులు కొని డబ్బు తర్వాత ఇస్తామంటే ఆ సప్లయర్కి మీరు ఒక లయబిలిటీ అవుతాడు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఉద్యోగులు పనిచేశాక కానీ నెల చివరన వారికి జీతాలు ఇవ్వడం లేదు. కాబట్టి జీతం మొత్తం అనేది వ్యాపారానికి ఒక లయబిలిటీని. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంకుల్లో మనం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటాం కదా, ఆ అదనపు బ్యాంక్ మొత్తాన్ని మనం తిరిగి ఇవ్వాలి, అది కూడా లయబిలిటీని. అకౌంటింగ్ ఈక్వేషన్లో దీని స్థానం ఏమంటే లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ. తీసేస్తే వచ్చేదే లయబిలిటీ అనమాట. వ్యాపారంలోని మొత్తం ఆస్తుల నుంచి యజమాని వాటాన్ని తీసివేస్తే మిగిలిన ఆస్తులన్నీ బయట వ్యక్తుల అప్పుల ద్వారా సమకూరినవే. వ్యాపారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి లయబిలిటీస్ ఎంత ఉన్నాయో చూడడం ముఖ్యం. అప్పులు మరీ ఎక్కువగా ఉంటే వ్యాపారం కష్టాల్లో పడే అవకాశం ఉంది. వీటిని బ్యాలెన్స్ షీట్లో అందుకే వీటిని జాగ్రత్తగా నమోదు చేస్తారనమాట. వీటిలో ఇంకొకటి కంటింజెంట్ లయబిలిటీస్ అనే కాన్సెప్ట్ కూడా చూద్దాము. అనిశ్చిత బాధ్యతలు, ఇవి అకౌంటింగ్లో చాలా ఆసక్తికరమైనవి. సాధారణ అప్పుల కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం భిన్నమైన అప్పు కాదు, భవిష్యత్తులో ఏదైనా సంఘటన ఏమంట మీద ఆధారపడి ఇది అప్పుగా మారవచ్చు లేదా కాకపోవచ్చు. ఇది లేకపోతే అంటే దీని మీనింగ్ ఏమంటే ఇది రావచ్చు, రాకపోవచ్చు అనే అప్పు అనమాట. ఇవి ఎట్లాంటివంటే అన్సర్టనిటీ, ఇది ఒక అప్పు అవుతుందో కాదో మనకు ఖచ్చితంగా తెలియదు. సంఘటనపై ఆధారపడడం, కోర్టులో తీర్పు లేదా మలైన ఫలితం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ప్రస్తుత అప్పు కాదు, ఇది జరిగిన లావాదేవీ కాదు, కేవలం జరగబోయే ఒక అవకాశం ఉన్న
బాధ్యత. ఇప్పుడు ఉదాహరణలు ఇక్కడ మనకు పెండింగ్ కేసుల వలన మనకు మీ కంపెనీ మీద ఎవరైనా కేసేశారనుకోండి. మీరు ఒకవేళ ఓడిపోతే 10,00,000 కట్టాల్సొస్తది. గెలిస్తే కట్టాల్సిన పని లేదు. అంటే తీర్పు వచ్చే వరకు అది కంటింజెంట్ లయబిలిటీ కింద ఉంటుందనమాట. మనం వారంటీలుంటాయి గదా! మన దగ్గర వస్తువులు కొంటారు. వాళ్ళు వారంటీ మనం వస్తువు అమ్మినప్పుడు వారంటీ ఇస్తారు. కస్టమర్ వస్తువు రిపేర్‌కి తెలిస్తే ఖర్చు పెట్టాలి. రిపేర్ తేకపోతే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎందుకొచ్చిన గొడవలని వదిలేస్తారు. అలాగే ఈ లోన్ గ్యారంటీ. లోన్ గ్యారంటీ అంటే గ్యారంటీ ఫర్ అదర్స్. మీ స్నేహితుడు బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు గ్యారంటీ ఇచ్చారనుకోండి. కట్టకపోతే మీరు కట్టాలి. అతను కడితే మీకు బాధ్యత ఉండదు. ఇట్లాంటివన్నమాట. దీన్ని అకౌంట్స్‌లో ఎలా చూపిస్తారంటే దీన్ని ఒక బ్యాలెన్స్ షీటు వైపు లయబిలిటీస్ సైడ్ నమోదు చేయరు. కానీ అకౌంటింగ్ నిబంధనల ప్రకారం ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్ ప్రకారము ఫుట్‌నోట్ కింద దీన్ని చూపించాలన్నమాట. ఒకవేళ అప్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండి, ఆ మొత్తాన్ని మనం అంచనా వేయగలిగితే దాన్ని ప్రొవిజన్‌గా ఏర్పాటు చేసి మార్చి అకౌంట్‌లో రాస్తాం కానీ, అది కేవలం ఒక అవకాశం మాత్రమే. అయితే కూడా దాన్ని కంటింజెంట్‌గానే ఉంచుతామనమాట. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. ఇక్కడ అకౌంటింగ్‌లో లయబిలిటీస్ దేన్ని సూచిస్తాయి? వ్యాపారం ద్వారా ఇతరులకు చెల్లించాల్సిన ఆబ్లిగేషన్సు. ఈ స్వీయ యజమానుల వనరుల విలువ కాదు, వ్యాపారంలో పెట్టుబడి కాదు, వ్యాపార కలాపాల వచ్చే ఆదాయం అది లాభం అవుతుందది. కాబట్టి వాల్యూ ఓన్డ్ బై రిసోర్సెస్ కాదు, ఆబ్లిగేషన్స్ పే బై ది బిజినెస్ టు అదర్సు. ఇవంతా మిగతా సంబంధమే లేనివి. ఆప్షన్ 2 కరెక్టు. కాబట్టి లయబిలిటీస్ అంటే డెబిట్సు, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్సు, అమౌంట్ పేయబుల్ టు అదర్సు. మన ఎగ్జాంపుల్ ఏమంటే లోన్‌లు, క్రెడిటర్సు, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెసు. మిగతావేందంటే అసెట్స్ ఆర్ ఓన్డ్ బై రిసోర్సెస్ అనమాట. ఇవి పేయబుల్ టు బిజినెస్ ఔట్‌సైడర్స్‌కి ఇచ్చేది లయబిలిటీ అవుతుంది. ఈ అకౌంటింగ్ సైకిల్ అనేది మనకు ప్రాథమికంగా ఉండేదిది. ఇందులో జర్నలైజింగ్ అనేది ఉంటుంది. ఒక వ్యాపారంలో లావాదేవీ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా జర్నల్ అనే పుస్తకంలో నమోదు చేస్తారు. దీన్ని జర్నలైజింగ్ అంటారు. ప్రతి లావాదేవీని డెబిట్ మరియు క్రెడిట్ అంశాలుగా విడగొట్టి తేదీల వారీలుగా అంటే ఒక టైమ్ సిరీస్ ఆర్డర్‌లో అనమాట. క్రోనలాజికల్ ఆర్డర్‌లో నమోదు చేస్తారు. అకౌంటింగ్ ప్రక్రియలో ఇది మొట్టమొదటి మెట్టు. అందుకే దీన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అని కూడా చూస్తారు. దీని మీద క్వెషన్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత ఇది రెండవది అకౌంటింగ్ ప్రాసెస్‌లో, అకౌంటింగ్ సైకిల్‌లో ఈ లెడ్జర్ పోస్టింగు. జర్నల్‌లో రాసిన వారిని స్వభావాన్ని బట్టి విడివిడిగా సంబంధిత ఖాతాల్లోకి బదిలీ చేసే ప్రక్రియ లెడ్జర్ పోస్టింగు. ఉదాహరణకు నెల మొత్తం జరిగిన లావాదేవీలన్నీ ఒక చోట కనిపించేలాగా క్యాష్ అకౌంట్‌లోకి అమ్మకాలన్నీ ఒక చోటికి ఆహ్, సే సేల్స్ సేల్స్ అకౌంట్‌లోకి మార్చడం. అలాగనమాట. జనరల్ లావాదేవీల చిట్టా అయితే లెడ్జర్ ఆ లావాదేవీల క్లాసిఫికేషన్ అది. వర్గీకరణ. దీనివల్ల నిర్దిష్ట అకౌంట్‌లో ఎంత నిల్వ ఉందో, బ్యాలెన్స్ ఉందో మనకు తెలుస్తది. నరేషన్ అంటే మనం దాని కింద రాస్తామనమాట. జర్నల్ ఎంట్రీ కింద చిన్న చిన్న వివరణ రాస్తారు. ఆ వివరణ వల్ల మనకు ఆ ట్రాన్సాక్షన్ అనేది నీట్‌గా తెలిసిపోతది. ఇది బీయింగ్ అనే పదంతో మొదలవుతుంది. ఒక ఫర్నిచర్ కొన్నామనుకోండి, బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని రాస్తారు. భవిష్యత్తులో దాన్ని చూసినప్పుడు మనకు ఎవరైనా కూడా చూస్తే కూడా అది ఎందుకు జరిగిందో ట్రాన్సాక్షన్ అనేది అర్థం చేసుకునేదానికి ఉపయోగపడతది. ఇది దీని స ఈ కాంపోనెంట్స్ ఆఫ్ అకౌంటింగ్ సైకిల్ ఏమంటే ట్రాన్సాక్షన్ లావాదేవీ జరిగింది. జర్నలింగ్‌లో మొట్టమొదటిసారి నమోదయింది. తర్వాత దాన్ని వర్గీకరణ చేశాము. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ నిల్వల జాబితాలోకి వెళ్తుంది. మన ముగింపు లెక్కల్లోకి ఇవి 5 స్టేజుల్లో ఇది వెళ్తుందనమాట. జర్నలైజింగ్ అంటే రాయడము, పోస్టింగ్ అంటే వర్గీకరించడము, మరియు నరేషన్ అంటే దాన్ని వివరించడం అనమాట. ఇక్కడ చూడండి జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ అకౌంటింగ్, అండర్‌స్టాండింగ్ ట్రయల్ బ్యాలెన్స్, అడ్జస్టింగ్ ఎంట్రీస్, అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్లోజింగ్ ఎంట్రీస్, పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది అకౌంటింగ్ సైకిలు. మనం ఇది మొదటి వీడియోలోనే ఇది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ జర్నలైజింగ్, నరేషన్, పోస్టింగ్‌కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చిన్నది చూద్దాము. ఇప్పుడు మే 10వ తేదీ 2026న నగదు మనం 5,000 విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేశారనుకోండి. ఫస్ట్ దీన్ని జర్నలైజ్ చేస్తాం. దీన్ని ఈ విధంగా నమోదు చేస్తాం. తేదీ వేసుకుంటాము. ఇక్కడ వివరాల్లో ఫర్నిచర్ కదా కొన్నాం దాన్ని. ఫర్నిచర్ అకౌంట్ డీఆర్ అని రాస్తాము. డెబిట్‌లో 5,000 రాసుకుంటాము. టు క్యాష్ అని రాస్తాము. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అని. ఇది ఫస్ట్ జర్నలైజింగ్ అనమాట. ఇక్కడ బ్రాకెట్‌లో ఉన్నది నరేషను. ఇది లావాదేవీని వివరిస్తుంది. ఆ తర్వాత లెడ్జర్ పోస్టింగ్‌లో డెబిట్ తేదీ రాస్తాము. ఇక్కడ వివరాలు టు క్యాష్ అకౌంట్ అని రాస్తాము. మొత్తం క్రెడిట్‌లో మనం 5,000 రాసుకుంటాం అనమాట. ఇది జర్నలైజింగ్ అనమాట. ఇది లెడ్జర్ పోస్టింగ్ కిందకి వస్తుంది. ఇప్పుడు జర్నల్ ఎంట్రీలో ఈ 2 అకౌంట్లను ఫర్నిచరు మరియు క్యాష్‌ని విడివిడిగా చూపిస్తాము. ఇది లెడ్జర్ ఎప్పుడు టీ ఆకారంలో ఉంటుందన్నమాట. జర్నల్‌లో ఫర్నిచర్ అకౌంట్‌కి బదిలీ అయింది కాబట్టి లెడ్జర్‌లో డెబిట్ వైపు దాన్ని నమోదు చేస్తామన్నమాట. క్యాష్ అకౌంట్ నగదు ఖాతాలో జర్నల్‌లో క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి లెడ్జర్‌లో క్రెడిట్ వైపు నమోదు చేస్తాము. డెబిట్ తేదీ వేసుకుంటాం, వివరాలు రాసుకుంటాము. క్రెడిట్ మొత్తం అనేది ఇక్కడ రాస్తాం. ఇది క్యాష్ అకౌంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే టు వర్సెస్ బై.
లెడ్జర్‌లో డెబిట్ వైపు రాసేటప్పుడు టు అని, క్రెడిట్ వైపు రాసేటప్పుడు బై అని వాడతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వ్యతిరేక ఖాతా పేరు ఫర్నిచర్ అకౌంట్‌లో ఫర్నిచర్ పేరు రాయకూడదు. దానికి బదులుగా జర్నల్‌లో దానికి వ్యతిరేకంగా ఉన్న క్యాష్ అని రాయాలి. మనము ఫర్నిచర్ అకౌంట్‌లో అక్కడ క్యాష్ అని రాసాం కదా! ఇక్కడ ఈ లెడ్జర్ ఫోలియోలో జర్నల్‌లో ఉన్నప్పుడు ఆ పద్దు లెడ్జర్‌లో ఏ పేజీలో ఉందో రాస్తామో, అలాగే లెడ్జర్‌లో జీఎఫ్ కాలమ్ ఉంటుంది కాబట్టి ఆ పద్దు జర్నల్‌లో ఏ పేజీలో ఉందో మనకు చెప్పేస్తుందనమాట. అది బ్లాంక్‌గా పెట్టాను. పేజీ ఖాళీగా పెట్టామక్కడ. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అనే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అకౌంటింగ్ సైకిల్‌లో ఇది కీలకమైన దశ. లెడ్జర్ పూర్తయిన తర్వాత లెక్కలు సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షించడానికి దీన్ని వాడతారు. ఈ లెడ్జర్ ఖాతాలోని ముగింపు నిల్వలను ఒక చోట చేర్చి తయారు చేసిన పట్టికనే ఈ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. దీంట్లో ఒకవైపు డెబిట్స్ ఉంటాయి. ఒకవైపు క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమంటే మనకు అర్థమెటిక్ అకౌంట్ అక్యురసీ ఉంటుంది ఇక్కడ. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ప్రతి డెబిట్‌కు సమానమైన క్రెడిట్ ఉండాలి. మనకు ట్రయల్ బ్యాలెన్స్ షీటు సమానమైపోవాలి. అంకగణితంగా లెక్కలు సరిగ్గా ఉన్నాయని మనకు అప్పుడు అర్థమైపోతుంది. ఇది లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు తయారు చేయడానికి ఒక ఆధారంగా పనిచేస్తుంది. ఒకవేళ రెండు వైపులా టోటల్ సమానంగా రాకపోతే ఎక్కడో తప్పు జరిగిందని మనకు వెంటనే అర్థమైపోతుంది. ఇక్కడ డెబిట్ వైపు వచ్చేటివి ఆస్తులు, నగదు, భవనాలు. క్రెడిట్ వైపు వచ్చేవి అప్పులు, బ్యాంక్ లోన్లు, క్రెడిట్లు అనమాట. ఖర్చులు, జీతాలు, అద్దె అనేది డెబిట్ వైపు వస్తాయి. ఈ ఈ నష్టాలు అనేటివి కూడా డెబిట్ వైపు వస్తాయి. డ్రాయింగ్స్ అనేటివన్నీ కూడా ఈ డెబిట్ వైపు వస్తాయి. ఆదాయాలు, అమ్మకాలు, వడ్డీ, యజమాని పెట్టుబడి ఇవంతా కూడా క్రెడిట్ వైపు మనం రాసుకోవాలి. యజమాని పెట్టుబడి కూడా వ్యాపారానికి వచ్చిన క్రెడిట్ అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, జర్నలు, ఫస్ట్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఈజీగా కనుక్కునేయచ్చు. లెడ్జర్ అంటే యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. నెరేషన్ అంటే మనము దానికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఈజీగా గుర్తుపెట్టచ్చు కదా. మనకి ఈ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే క్షణాల్లో గుర్తుపెట్టేసేయచ్చు. ఇది క్వశ్చను మళ్ళీ టైప్ చేసాము. కాబట్టి జర్నల్ అంటే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, లెడ్జర్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషను, నెరేషన్ అంటే ఎక్స్ప్లెనేషను, క్లాసిఫికేషన్ అంటే గ్రూపింగు. అంటే మనం జర్నల్ అయిన తర్వాత మళ్ళీ క్లాసిఫికేషన్లోకి వెళ్ళాలి. లెడ్జర్ ఈజ్ నాట్ గ్రూపింగు, నెరేషన్ ఈజ్ నాట్ ట్రయల్ బ్యాలెన్సు. జర్నల్ అంటే ఒరిజినల్ అంటే, నెరేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్. క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అనేది లొకేషన్ ఆఫ్ బుక్స్ అండ్ అకౌంట్స్. మనము ఈ కంపెనీల యాక్ట్ 2013 ప్రకారం ఒక కంపెనీ తన అకౌంట్ రికార్డుని ఎక్కడ ఉంచాలనేది స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. లొకేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఈ రిజిస్టర్ ఆఫీస్‌లోనే ఉంచాలి. చట్ట ప్రకారం ప్రతి కంపెనీ తన బుక్ ఆఫ్ అకౌంట్స్‌ను మరియు సంబంధిత వోచర్లు, పేపర్లను తప్పనిసరిగా తన రిజిస్టర్ ఆఫీస్‌లోనే ఉంచాలి. ఇది కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయం. అక్కడే అధికార అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో ఉంచొచ్చా? ఒకవేళ కంపెనీ తన అకౌంట్‌లో పుస్తకాలను రిజిస్టర్ ఆఫీస్‌లో కాకుండా మరొక ప్రాంతంలో ఉంచాలని నిర్ణయించుకుంటే దాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక రెజల్యూషన్ ఆమోదించాలి. కొత్త చిరునామాను 7 రోజుల లోపల దాని వివరాలని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌కు ఫామ్ ఏఓసి 5 ద్వారా తెలియజేయాలన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో కూడా మనం పెట్టొచ్చు. ప్రస్తుత కాలంలో కంపెనీల అకౌంట్లు కంప్యూటర్‌లో పెడుతున్నాయి. కంపెనీలు తమ రికార్డులను ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచొచ్చు కానీ, ఆ సర్వర్‌లు మన ఇండియాలోనే ఉండాలి. అది ఇక్కడ జరుగుతా ఉండేది. ఆ డేటాను ఎప్పుడు అందుబాటులో ఉంచాలి మరియు దాన్ని మార్చడానికి వీలు లేకుండా మనం అన్‌ఆల్టర్డ్‌గా ఉంచాలి. రికార్డులను ఎన్ని ఏళ్ళు భద్రపరచాలంటే, మనం 8 ఆర్థిక సంవత్సరాల పాటు భద్రపరచడం తప్పనిసరి. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం విచారణ జరుగుతుందంటే, అంతకన్నా ఎక్కువ కాలం కూడా భద్రపరచాల్సి రావచ్చు. సర్వర్లు ఎక్కడో వేరే చోట పెట్టి ఇక్కడ వ్యాపారం చేసి రకరకాల మోసాలు చేస్తున్నారు. తనిఖీ అధికారం అనమాట. రిజిస్టర్ ఆఫీస్‌లో ఉన్న పుస్తకాలను కంపెనీ యొక్క డైరెక్టర్లు పని వేళలో ఎప్పుడైనా తనిఖీ చేయొచ్చు. సభ్యులు కంపెనీ సభ్యులు కూడా అంటే షేర్ హోల్డర్స్ కూడా నేరుగా అకౌంట్ పుస్తకాలను తనిఖీ చేసే హక్కు షేర్ హోల్డర్స్‌కి నేరుగా అకౌంట్ పుస్తకాలను తనిఖీ చేసే హక్కు ఉండదు. ఆర్టికల్స్ అనుమతిస్తే తప్ప. కానీ వారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడొచ్చు. షేర్ హోల్డర్స్ చూడలేరండి. ఇక్కడ స్టాట్యుటరీ కంప్లయన్స్‌లో భాగంగా ఈ నిబంధనలను పాటించకపోతే కంపెనీ యొక్క అధికారులకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. ఇది ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీని నిర్ధారిస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, కంపెనీల చట్టం 2013 నేపథ్యంలో బుక్ ఆఫ్ అకౌంట్ల స్థానానికి సంబంధించి కీలకమైనది ఏంది? ఈజీగా కంపెనీ రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెట్టాలి. ఆడిటర్ కార్యాలయంలో కాదు, బ్రాంచ్‌లో కాదు, షేర్ హోల్డర్స్ ఎప్పుడైనా అది కాదు, సంబంధమే లేదనమాట. కాబట్టి ఇవన్నీ ఎట్ కంపెనీస్ రిజిస్టర్ ఆఫీస్ అనేది కరెక్ట్ ఆప్షను. 3 అనేది ఆప్షన్ కరెక్టు. మనము రిజిస్టర్డ్ ఆఫీస్‌లోనే పెట్టొచ్చు. ప్రాపర్ స్టాట్యుటరీ లొకేషన్‌లో ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్పెక్షను, లీగల్ కంప్లెయింట్స్ కోసము ఆడిటర్ ఆఫీస్ అనేది
కరెక్ట్ కాదు. షేర్ హోల్డర్స్ కెనాట్ ఆర్బిట్రరీలీ డిక్లైన్. బుక్స్ అనేటివి రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెట్టాలి. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్టు క్యాష్ బుక్ రికార్డింగ్ అనమాట. ఈ క్యాష్ బుక్ అనేది వ్యాపారంలో నగదు మరియు బ్యాంకు లావాదేవీలను రికార్డ్ చేసే ముఖ్యమైన ఒక సబ్సిడరీ బుక్ అనమాట. దీని ప్రధాన ఉద్దేశం వచ్చే నగదును డెబిట్ చేయాలి, వెళ్ళే నగదును క్రెడిట్ చేయాలి. క్యాష్ బుక్‌లో ఈ మారి ఉంటుంది. బ్యాంకుల్లో అయితే ఆపోజిట్‌గా ఉంటుంది. డెబిట్ సైడు వసూళ్ల వైపు మనం నగదు పుస్తకానికి ఎడమ వైపున డెబిట్ సైడ్ అంటారు. ఎప్పుడు నమోదు చేయాలి? అమ్మకాలు జరిగినప్పుడు, కస్టమర్ల నుంచి బాకీలు వసూలైనప్పుడు, యజమాని పెట్టుబడి తెచ్చినప్పుడు, లేదా ఆస్తులను అమ్మినప్పుడు. డెబిట్ వైపుగా రాసేటప్పుడు టు అనే పదాన్ని ఉపయోగిస్తాము. టు సేల్ అకౌంట్, టు క్యాపిటల్ అకౌంట్ అలాగనమాట. ఇందాక టు ఫర్నిచర్ అని రాసాం కదా! ఇప్పుడు అంటే అది జర్నల్‌కి సంబంధించి. ఇది క్రెడిట్ సైడ్‌లో పేమెంట్ సైడ్ చెల్లింపుల వైపు నగదు పుస్తకానికి కుడివైపున క్రెడిట్ సైడ్ అంటారు. వ్యాపారం నుంచి నగదు బయటకు వెళ్ళే ప్రతి లావాదేవీని ఇక్కడ నమోదు చేస్తారు. నగదు కొనుగోలు చేసినప్పుడు, జీతాలు, అద్దె వంటి ఖర్చులు చెల్లించినప్పుడు, సప్లయర్లకు బాకీలు తీర్చినప్పుడు లేదా ఆస్తులు కొన్నప్పుడు. క్రెడిట్ వైపు రాసేటప్పుడు బై అనే పదాన్ని వాడతాము. బై పర్చేజ్ అకౌంట్, బై సాలరీస్ అకౌంట్ అలాగనమాట. దీని ప్రత్యేకత ఏమంటే క్యాష్ అనే దానికి వ్యాపారానికి ఒక ఆస్తి. వ్యాపారానికి ఒక ఆస్తి. అకౌంటింగ్ నియమాల ప్రకారం ఆస్తి వ్యాపారంలోకి వస్తే డెబిట్ చేయాలి. బయటికి వెళ్తే క్రెడిట్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్సింగ్ ది క్యాష్ బుక్ ఎలా ఉంటుందంటే సాధారణంగా నగదు పుస్తకాన్ని డెబిట్ బ్యాలెన్సే చూపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న నగదు కంటే ఎక్కువ మనం ఖర్చు చేయలేం. అది ఇక్కడ. కాబట్టి నెల చివరన డెబిట్ టోటల్ నుంచి క్రెడిట్ టోటల్ తీసివేస్తే బై బ్యాలెన్స్ అకౌంట్ అని క్రెడిట్ వైపు రాస్తాం. ఇది మన చేతిలో ఉన్న నగదు నిల్వను సూచిస్తుంది. ఇక్కడ ముగింపు పట్టిక చూద్దాము. ఈ లావాదేవీ రకము రిసీప్ట్స్ అనేటివి డెబిట్స్ వైపు రాస్తాము, టు అంటాము. పేమెంట్స్ని క్రెడిట్ వైపు రాస్తాము, బై అంటాము. నగదు పుస్తకంలో ఒకే కాలము సింపుల్ క్యాష్ బుక్ అయితే ఒకే కాలము, 2 కాలమ్స్ క్యాష్ అండ్ డిస్కౌంట్ మరియు 3 కాలమ్స్ క్యాషు, బ్యాంకు అండ్ డిస్కౌంట్ ఇలా 3 రకాలుగా ఉంటాయి. మన భట్నాకర్ మేడం గారు చక్కగా చెప్తున్నారు అకౌంటింగ్ లెక్చర్స్. డీటెయిల్గా కావాలంటే మేడం లెక్చర్స్ చూడొచ్చు. దేవికా భట్నాకర్ మేడం గారు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 60వ క్వశ్చన్ ఫైనాన్షియల్ మూవ్మెంట్ నేచర్ని రిఫ్లెక్ట్ చేసేలా క్యాష్ బుక్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయబడతాయి. క్యాష్ రిసిప్ట్స్ వైపు, క్యాష్ రిసిప్ట్స్ డెబిట్స్ వైపు, క్యాష్ పేమెంట్స్ క్రెడిట్ వైపు. మనకు స్పష్టంగా అవగాహన వచ్చేసింది కదా, కాబట్టి నీట్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిసిప్ట్స్, పేమెంట్స్ ఇవన్నీ రెడ్గా ఉండేటివన్నీ రాంగ్ ఆప్షన్స్. రిసిప్ట్స్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ పేమెంట్స్ ఆన్ క్రెడిట్ సైడ్ ఇది క్యాష్ బుక్లో అదనమాట. కాబట్టి క్యాష్ బుక్ లాజిక్ ఏమంటే క్యాష్ రిసీవ్డ్ డెబిట్ అవుతుంది, క్యాష్ పెయిడ్ క్రెడిట్ అవుతుంది. రీజను క్యాష్ ఈజ్ అన్ అసెట్, ఇంక్రీజ్ ఇన్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు డెబిట్, డిక్రీజ్ ఇన్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్. మిగతావి సింగిల్ క్యాష్ బుక్, ఈ ఎంట్రీస్ అక్కర్ ఆన్ బోత్ సైడ్స్ ఇవన్నీ కాదు. రిసిప్ట్స్ అనేది డెబిట్స్, పేమెంట్ అనేది క్రెడిట్. ఏదో గుర్తుపెట్టుకోండి. ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. మనకు ఈవెంట్స్, ట్రాన్సాక్షన్స్ అనేటివి వినడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. ఈ ట్రాన్సాక్షన్ థియరీ ప్రకారము ఈవెంట్ అంటే వ్యాపారంలో జరిగే ఏ మార్పునైనా లేదా సంఘటననైనా ఈవెంట్ అనొచ్చు. ఇది ఒక నిర్ణీత సమయంలో జరిగే ఒక సంఘటన. ఇది కేవలం చర్య మాత్రమే. ఇది ఆర్థిక పరమైనది కావచ్చు, కాకపోవచ్చు. ఒక మేనేజర్ని నియమించుకోవడము, కస్టమర్ షాపులోకి వచ్చి వెళ్ళడం, లేదా నెల చివరన సరుకు ఎంత మిగిలిందో లెక్కించడం, ఇది క్లోజింగ్ స్టాక్. ఇవన్నీ కూడా ఈవెంట్లు అనమాట. ట్రాన్సాక్షన్ అంటే వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు, అప్పులు లేదా పెట్టుబడిపై ప్రభావం చూపించే మరియు డబ్బు రూపంలో కొలవగలిగే వాటినన్నిటినీ ట్రాన్సాక్షను, లావాదేవీ అంటారు. ఇందులో కనీసం 2 పార్టీస్ ఉండాలి మరియు విలువైన మార్పిడి జరగాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ జరగాలి. జీతాలు చెల్లించడం, సరుకులు అమ్మడం, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం అనేది. వీటి మధ్య రిలేషన్షిప్ ఏమంటే అన్ని ట్రాన్సాక్షన్లు ఈవెంట్సే, కానీ అన్ని ఈవెంట్లు ట్రాన్సాక్షన్స్ కావు. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్, బట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సాక్షన్స్. దీనికి గల ప్రధాన కారణం ఏమంటే మనకు మానిటరీ మెజర్. ఒక ఈవెంట్ ట్రాన్సాక్షన్ అవ్వాలంటే అది ఖచ్చితంగా డబ్బుతో కొలవగలిగేదై ఉండాలి. ఒక నిష్ణాతుడైన ఉద్యోగి రాజీనామా చేయడం అనేది పెద్ద ఈవెంట్, సంస్థకు నష్టమే, కానీ అతని ప్రతిభకు డబ్బు రూపంలో విలువ కట్టలేం కాబట్టి అది అకౌంటింగ్ పుస్తకాల్లో ట్రాన్సాక్షన్ కాదు. దీని రిజల్ట్ వర్సెస్ ట్రాన్సాక్షన్. కొన్నిసార్లు ఈవెంట్ అనేది లావాదేవీల ఫలితం కావచ్చు. ఉదాహరణకు సరుకులు కొన్నప్పుడు అది ఒక ట్రాన్సాక్షన్,
కానీ సంవత్సరం చివరిలో ఆ కొనుగోళ్ల తర్వాత మిగిలిన ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ అనేది ఒక ఈవెంట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన తేడాలు చూద్దాం. ఇక్కడ ఈవెంట్ అనేది ఒక సంఘటన లేదా ఫలితము. వ్యాపార ఈ ట్రాన్సాక్షన్ అనేది వ్యాపార ఆర్థిక స్థితిని మార్చే లావాదేవీ. నిర్వచనం ఇది. అకౌంటింగ్ నమోదు. అన్ని ఈవెంట్లు నమోదు చేయబడవు. అన్ని ట్రాన్సాక్షన్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది ఒక విస్తృతమైన పదం ఈవెంట్ అనేది. ఒక ఈవెంట్‌లో చిన్న భాగం మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది. అకౌంటింగ్ పుస్తకాల్లో మనం ట్రాన్సాక్షన్లనే పరిగణిస్తాము. ట్రాన్సాక్షన్ల వల్ల వచ్చే ముగింపు ఫలితాలను లాభమో లేదా నష్టమో మనం ఈవెంట్స్‌గా పరిగణిస్తాం అనమాట. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. ఈవెంట్ మరియు ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది నిజం? ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈవెంట్లే, కానీ అన్ని ఈవెంట్లు ట్రాన్సాక్షన్‌లు కావు. అంతే కదా! ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కన్‌ఫ్యూషన్ లేకుండా. ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్, బట్ నాట్ ఆల్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్. కొంత వాడు కన్‌ఫ్యూజ్ చేసేట్టుగా ఇచ్చాడు. మనకు క్లియర్‌గా ఉంటే ఇదైపోతది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈవెంటే. కానీ బట్ సమ్ ఈవెంట్స్ ఆర్ నాన్ ఫైనాన్షియల్. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎంప్లాయీ రిజిగ్నేషన్ అనేది ఒక ఈవెంటు. క్యాష్ పర్చేజ్ అనేది ఒక ట్రాన్సాక్షన్ అనమాట. మిగతావి సంబంధమే లేనివి. కాబట్టి ఈవెంట్‌లో భాగంగా ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉంటాయి. జరిగిన సంఘటన అంతా ఆర్థిక లావాదేవీ కాదు. ఇప్పుడు మనీ మేనేజ్మెంటు చూద్దాము. ఈ మనీ మేనేజ్మెంట్ కాన్సెప్టు ద్రవ్య కొలమాన భావన అనే ఒక అత్యంత ముఖ్యమైన నియమము. అకౌంటింగ్ పుస్తకాల్లో ఏ సమాచారాన్ని నమోదు చేయాలి, దేన్ని వదిలేయాలి అనేది ఇదే నిర్ణయిస్తుందన్నమాట. మనీ మేనేజ్మెంట్ అంటే కొలవగలిగే లావాదేవీలను మాత్రమే అకౌంటింగ్ పుస్తకాల్లో నమోదు చేయాలి. ఏ లావాదేవీనైతే నగదు రూపంలో వ్యక్తపరచలేమో అది వ్యాపారానికి ఎంత ముఖ్యమైనది అయినా కూడా దాన్ని అకౌంట్లో రాయకూడదు. ఇక్కడ ఏమనంటే కామన్ డినామినేటర్. ఒక వ్యాపారంలో వేరు వేరు ఆస్తులు ఉండొచ్చు. 5 ఎకరాల భూమి, 10 కంప్యూటర్లు, 2 ట్రక్కులు. కానీ వేరువేరుగా నేరుగా కలపలేం, కానీ వాటన్నిటి విలువను రూపాయల్లోకి మారిస్తే మనకు స్పష్టమైన బ్యాలెన్స్ షీట్ని తయారు చేయొచ్చు. గుణాత్మక సమాచారం. ఎక్స్క్లూజన్ ఆఫ్ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. వ్యాపారానికి ఎంతో విలువైన కొన్ని అంశాలను ఈ భావన గుర్తించదు. ఉద్యోగుల నైపుణ్యము, యజమాని నిజాయితీ, సంస్థ పట్ల కస్టమర్ల నమ్మకము, ఇద్దరు మేనేజర్ల మధ్య గొడవ, ఇవన్నీ వ్యాపార లావాదేవీలను ప్రభావితం చేస్తాయి, కానీ వీటిని డబ్బు రూపంలో మార్చలేము. కాబట్టి అకౌంటింగ్ పుస్తకాల్లో వీటికి చోటు లేదు. ఒక ఆఫీస్లో ఈ సంఘటన జరిగింది అనుకోండి. ఒక 50,000 పెట్టి ఒక యంత్రాన్ని కొన్నారు. ఇది ట్రాన్సాక్షన్ కాబట్టి రికార్డ్ చేస్తాం. కంపెనీలో పనిచేసే నైపుణ్యం గల ఇంజనీర్ రాజీనామా చేశాడు. ఇది ఈవెంట్, కొలవలేం కాబట్టి మనం రికార్డ్ చేయము. దీనివల్ల ఏమవుతుందంటే పోలిక వచ్చేస్తుంది. అన్ని లావాదేవీలు కరెన్సీలో ఉండడం వల్ల సంవత్సరం ఎండింగ్లో మనం లాభాలను మరో సంవత్సరంలో పోల్చడం ఈజీ అవుతుంది. వ్యాపార ఆస్తుల మొత్తం విలువ ఎంత ఉందో స్పష్టంగా తెలుస్తుంది. లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది రూపాయి విలువను తగ్గించేస్తుంటుంది. కొనుగోలు శక్తి తగ్గడం అనేది పట్టించుకోదు. ఇది 10 ఏళ్ల క్రితము ₹1,00,000 పెట్టి కొన్న భూమిని నేటికి 1,00,000గానే చూపిస్తుంది. ఇది అది ప్రాబ్లం ఇక్కడ. హిస్టారికల్ కాస్ట్ అనమాట. అముఖ్యమైన సమాచారం. పైన చెప్పుకున్నట్టుగా మానవ వనరుల ముఖ్యమైనది కదా హ్యూమన్ రిసోర్స్. ఇది గుర్తించదు. కేవలం డబ్బే ఇది. డబ్బుతో పని ఉంటేనే అకౌంటింగ్ పుస్తకంలో పద్దు ఉంటుంది. ఇక్కడ చూడండి. విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ రిఫర్స్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ యూజింగ్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ కరెన్సీ సచ్ యాజ్ ది యుఎస్ డాలర్. మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మిగతావేవి కాదు. కాబట్టి మానిటరీ కాన్సెప్ట్ ఇదే చెప్తుంది. మనము సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ కాదు, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కాదు, టైం పీరియడ్ అజంప్షన్ కాదు. ఆప్షన్ 2 అనేది కరెక్టు. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మెజరబుల్ ఇన్ మనీ ఆర్ రికార్డెడ్. సేల్స్ ఇన్ రూపీసు, శాలరీ ఇన్ డాలర్సు, మెషినరీ వాల్యూ ఇన్ కరెన్సీ. ఎందుకు మిగతావి? గోయింగ్ కన్సర్న్ రిలేట్స్ టు కంటిన్యూటీ, టైం పీరియడ్ రిలేట్స్ టు అకౌంటింగ్ ఇయరు. రికార్డబుల్గా జరిగే ట్రాన్సాక్షన్స్కే మనీ వాల్యూ అనేది ఉంటుంది. మనము ఈ లెక్చర్లో మనం మొత్తం 7 కాన్సెప్ట్లు చూసామండి. దీంతో అకౌంటింగ్ లెక్చర్స్ అయిపోతాయి. కాస్ట్ కాన్సెప్టు, లయబిలిటీసు, జర్నలు, లెడ్జర్ అండ్ నెరేషను, రిజిస్టర్డ్ ఆఫీస్ రిక్వైర్మెంటు, క్యాష్ బుక్ రికార్డింగు, ఈవెంట్స్ వర్సెస్ ట్రాన్సాక్షన్స్, మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కాన్సెప్ట్స్, లాజిక్, ఎలిమినేషన్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.